Good morning, everyone. మీ అందరికీ శుభోదయము. I want to thank you for this opportunity to share God's word with you this morning. నేను దేవుని మాట మీతో పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. I want to thank your Telugu fellowship leaders and also the pastor of the Tamil Methodist Church, Kuala Lumpur, for this opportunity. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తమిళ సంఘ కాపర్లకు అదేవిధంగా తెలుగు సహవాసం యొక్క నాయకులకు నా యొక్క కృతజ్ఞతలు. We are going through a very difficult time these days in the whole world. మనం ఇప్పుడు మనం చాలా కఠిన పరిస్థితుల గుండా మనము ఈ లోకంలో వెళ్తున్నాము. Almost 6 months we have been sort of locked down because of the COVID-19. మనం చూస్తుంటే 6 నెలలు కావస్తుంది మనం ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఈ కోవిడ్ మహమ్మారి వల్ల మనం అందరం ఆ విధంగానే ఉండిపోయినాము. Many thousands of people have died due to COVID-19. చాలా వేల సంఖ్యలో మంది చనిపోయినారు ఈ కోవిడ్ యొక్క 19 మహమ్మారి వల్ల. And while we are going through these problems, we are also asking the questions, where is God? Why God is not healing? మనము ఇప్పుడు ఇలాంటి సమస్యల గుండా ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు మనం అడుగుచున్నాం, దేవుడు ఎందుకు మనల్ని స్వస్థపరచడం లేదని. What is the role of Christianity in this world today? మన క్రైస్తవులుగా ఈ ప్రపంచంలో ఈ సమాజంలో మన పాత్ర ఏమై ఉన్నది? So this morning I want to share with you little bit about what is the call of a Christian. నేను ఈ యొక్క ఉదయకాల సమయం మనం క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన పిలుపు గురించి మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. Before that, shall we look to the Lord in prayer? మన వాక్యాన్ని వినే ముందు ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. Father, we want to thank you for this morning. అయ్యా తండ్రి, మీరు ఇచ్చిన ఉదయకాలాన్ని బట్టి మీకు స్తుతులు. Thank you for who we are in you. అవును తండ్రి ప్రభా, మేము మీలో ఏమై ఉన్నామో దాన్ని బట్టి మీకు స్తుతులు. Even as we study your word this morning, we pray that you will speak to us. అవును తండ్రి ప్రభా, ఉదయకాలం నీ మాటలు చదవబోతుండగా మీరు మాతో మాట్లాడండి. Speak to our hearts and help us to obey your word. అవును తండ్రి, మా హృదయాలతో మీరు మాట్లాడి ఆ మాటలు విధేయంగా మేము పాటించడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. I want to share with you a little bit about the last few verses from the book of the Gospel according to Matthew. నేను మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఉన్న చివరి వచనాల గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. Matthew 28 verses 18 to 20 is generally called the Great Commission of Jesus Christ. ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు ఇచ్చిన ఆ మాటలను మనం చూస్తే యేసు క్రీస్తు క్రైస్తవులకు ఇచ్చిన ఒక పిలుపును, ఒక మాటను, ఒక ఆజ్ఞను మనం అక్కడ చూస్తుంటాం. Today, since it's a Mission Sunday, we want to talk about what is missions and what is Great Commission. మనం ఈ ఆదివారము మనకు పరిచర్య, మనం ఒక ప్రత్యేక పనిగా ఏర్పరచబడిన ఆదివారం ఉంటుంది కాబట్టి దాని గురించి పరిచర్య నిమిత్తము అదేవిధంగా యేసుక్రీస్తు ఇచ్చిన ఆ గొప్ప మాట గురించి మనం మాట్లాడుకుందాం. The word Great Commission is not found in the Bible. మనము ఒక గ్రేట్ కమిషన్ అంటే ఆ గొప్ప ఆజ్ఞ కానీ గొప్ప మాటను మనం ఎక్కడ బైబిల్లో చూడం, కానీ It came only in the 17th century. ఇది 17వ శతాబ్దంలో వచ్చింది ఆ మాట. One of the missionaries who really used this word was Hudson Taylor, who was a missionary to China. ఎవరైతే హడ్సన్ టేలర్ ఆయన పరిచారకుడు, ఆయన చైనా వెళ్ళినప్పుడు ఈ యొక్క మాటను అతను చెప్పి ఉన్నాడు. And he made a statement like this. ఆయన ఈ విధంగా చెప్పి ఉన్నాడు ఒక మాట: Great Commission is not an option to consider, but it's a command to follow. ఇది ఆ దేవుడు చెప్పిన మాట, అది ఏదో మనం ఒక ఆప్షన్గా తీసుకోవడమే కాదు, కానీ దేవుడు ఆజ్ఞలాగా తీసుకొని దాన్ని మనం చేయాలి. Jesus Christ has given us a command. యేసుక్రీస్తు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. Actually, if you really look at the context in Matthew's, మనం ఇక మత్తయి సువార్త 20వ అధ్యాయంలో అక్కడ చూస్తే ఒక భాగాన్ని, all the 11 disciples go with him to the mountain. అక్కడ 11 మంది శిష్యులు ఆయనతో ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు. And then Jesus gives his command to them. అప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను వారికి ఇస్తున్నాడు. And then after the command, he goes to heaven. ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. So this morning we are going to see what is a Great Commission. ఇప్పుడు మనం చూస్తాం ఆ గొప్ప మాట, ఆ గొప్ప పిలుపు ఏమైనదో మనం చూద్దాం. To whom the Great Commission was given. ఆ యొక్క గొప్ప మాట, ఆ పిలుపు ఎవరికి ఇచ్చి ఉన్నాడు. Why should we follow the Great Commission? ఎందుకు మనం ఆ మాటను మనం అనుసరించాలి. And then I will share with you a few practical tips of how to obey the Great Commission. నేను వీటి మాటించుకొని ఒక నిజమైన ఉదాహరణలు మీతో పంచుకొనివ్వండి, అది ఏ విధంగా మనం పాటించాలని. If you read the Great Commission in Matthew chapter 28 verse 19, మనం ఈ మాటలను మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చదివినట్లయితే,
it says, you can read it 19 and 20. నేను 19, 20 వచనాలు చదువుతాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. There are 4 things mentioned in the Great Commission. ఇక్కడ మనకి చెప్పబడిన గొప్ప మాటలు ఒక 4 పదాలు ఉన్నాయి అక్కడ. The first thing is go. అక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే మీరు వెళ్ళండి అని. Remember, this is a great command of Jesus Christ to his disciples. దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ ఉన్నది, ఆయన శిష్యులకు ఇచ్చిన ఒక గొప్ప ఆజ్ఞ ఉన్నది, మీరు వెళ్ళుడి అనేది. So the first command is go. మొట్టమొదటి ఆజ్ఞ ఏమైందంటే మీరు వెళ్ళండి అని. The second command is make disciples. రెండవ ఆజ్ఞ ఏమైందంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి. The third one is baptize them. మూడవదిగా బాప్తీసం వారికి ఇవ్వండి అని. The fourth one is teach them to obey. వారికి యేసుక్రీస్తు ఏ మాటలు చెప్పి ఉన్నాడో వాటిని మీరు బోధించండి అని. So if you want to obey Jesus Christ, you should be willing to go. మీరు యేసుక్రీస్తును వెంబడించాలంటే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. I'm not saying you must go immediately, leave your job and go somewhere. నేను ఇప్పుడు చెప్తుందంటే మీరు అకస్మాత్తుగా చెప్పినా కానీ మీరు వెళ్ళండి వెంటనే అది కాదు. What Jesus is telling is you must go out of your home or out of your place of work to share the good news with others. యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు ఉన్న ప్రదేశం నుంచి, నువ్వు ఉన్న స్థలం నుంచి, నీ ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్ళి దేవుని మాటలు చెప్పుమని, ఆ ఉన్న పరిస్థితి నుంచి నువ్వు బయటకు వెళ్ళుమని. Many times we are not willing to go. చాలా సార్లు మనము వెళ్ళడానికి ఇష్టపడము. We are very comfortable in the place where we are. ఎందుకంటే మనం ఉన్న ప్రదేశంలోనే మనం చాలా అనుకూలంగా మనము ఉంటాము. The first command is to go. మొట్టమొదటి ఆజ్ఞ ఏమైందంటే మీరు వెళ్ళండి. The second is make disciples. రెండోది అంటే మీరు శిష్యులుగా చేయండి. Making disciples is a very different thing from doing a Bible study. మనం ఏంటంటే శిష్యులుగా చేయడం అనేది అంటే మన బైబిల్ ధ్యానించడం కానీ బైబిల్ అధ్యయనం చేయడానికి వేరే విధంగా ఉంటుంది అది. The word disciple comes from a Greek word. ఈ డిసైపుల్ అనే మాట, శిష్యులు అనే మాట గ్రీక్ నుంచి తీసుకోబడింది. It actually means student. ఇది ఏంటంటే విద్యార్థులు అనే దానికి అర్థమై ఉన్నది. So that means you are not just doing a once a week Bible study and finish up saying that you are done a discipleship program. మీరు వారానికి ఒకసారి ఆ బైబిల్ ఒక అధ్యయనం చేసి ఆ విధంగా వారానికి ఒకసారి చేయడం ద్వారా నేను ఆ బైబిల్ మొత్తం ధ్యానం చేశాను, శిష్యులుగా చేసడం అంటే సరిపోదు. It is actually walking along with the person. ఇదేమిటంటే ఆ యొక్క వ్యక్తితో మనం నడుస్తూ ఉండాలి అనుదినము సమాంతరంగా. When I was a new Christian, when I was studying in India, in northern India, నేను కొత్తగా క్రైస్తవుడు ఉన్నప్పుడు ఉత్తర భారతదేశంలో చదువుతున్నప్పుడు I had a spiritual father who used to live in the same campus of the college. అదే నేను చదువుతున్న కాలేజీలో ఉంటున్న నా యొక్క ఆత్మీయ సలహాదారు నాకు ఉంటుండు. Every evening he will call some of us to have tea with him. ప్రతి సాయంత్రకాలం మా అందరిని పిలుస్తుంటాడు. He will be doing some repairing of his scooter or washing the car or doing some gardening. ఆయన అక్కడ ఉన్న తన యొక్క పరిసరాలను శుభ్రం చేసుకుంటాడు, స్కూటర్ని సరి చేసుకోవడం కానీ తనకున్న వస్తువులను సరి చేసుకుంటూ ఉంటుంటాడు. But every evening he will be teaching us something. As he is doing his work, he will just teach us one truth about God. అదే విధంగా ప్రతి సాయంత్రం మనం పిలిచినప్పుడు ఆయన పనులను చేసుకుంటూ ఏదో ఒకటి మాకు కొద్దిగా బోధిస్తుంటాడు, చెప్తుంటాడు. He did that for 6 years with me. ఆ విధంగా ఆయన నాతో 6 సంవత్సరాలు జరిగించాడు. So discipleship is not just a one time program, finish it and then everyone is a disciple. శిష్యులుగా చేయడం అంటే ఒక రోజులో ఒక వారంలో జరిగే పని కాదు, ఆ విధంగా చేయడం కాదు. The organization we work, the mission organization, మనము మిషన్ ఒక సంస్థగా మనం పనిచేసినప్పుడు we do research every time, almost every 3 years. మేము మూడు సంవత్సరాలకు ఒకసారి పరిశోధనలు చేస్తుంటాం, ఎలాంటిది మేము తీసుకురావాలని. The recent research report came out sometime in the end of last year for all the countries in Asia. ఈ యొక్క ఆసియా ఖండంలో ఉన్న ప్రతి దేశాల్లో ఈ యొక్క గడిచిన రోజుల్లో ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ యొక్క మేము ఎలాంటి పరిచర్య చేయాలనే ఒక పరిశోధన జరిగిన తర్వాత ఒక రిపోర్ట్ మేము తీసుకొచ్చున్నాము. One of the biggest weaknesses of the church, the research says, మా యొక్క సంఘం యొక్క రీసెర్చ్ చెప్పిన విషయం ఏమిటంటే సంఘం బలహీనత ఏమై ఉందంటే is discipleship. ఎందుకంటే వారు శిష్యులుగా చేయడంలో విఫలమవుతున్నారని. Where a lot of people coming to know Christ,
చాలా మంది యేసుక్రీస్తుని తెలుసుకుంటున్నారు. Lot of people are becoming Christians through dreams and visions. చాలా మంది కళల ద్వారా దర్శనాల ద్వారా యేసుక్రీస్తు శిష్యులుగా అంటే యేసుక్రీస్తుని తెలుసుకుంటున్నారు. Lot of people are getting healed by Jesus Christ and they become Christians. చాలా మంది యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందుతున్నారు, తద్వారా వారు శిష్యులుగా అవుతున్నారు. But we are not discipling them. మనము వారిని శిష్యులుగా చేయట్లేదు. The third thing is baptizing. మూడోది ఏంటంటే బాప్తీసం ఇవ్వండి అని. In the olden days, it was the disciples who baptized everyone. పురాతన దినాల్లో పాత దినాల్లో ఎవరైతే శిష్యులుగా ఉంటున్నారో వారు బాప్తిసం ఇచ్చేవారు. But of course now with the system we have in our church system is normally the pastor who does the baptism. మనం ఇప్పుడు చూస్తుంటే సంఘాలు సంఘ కాపరులు ఆ బాప్తిసం ఇస్తున్నారు. But we can always lead them towards baptism. మనం ఎప్పుడు వాళ్ళను ఆ బాప్తిసం తీసుకునే దిశగా వాళ్ళని నడిపించాలి. Then the fourth thing is teaching them to obey. నాలుగో విషయం ఏంటంటే వారికి ఆ యేసుక్రీస్తు మాటలు వినడానికి విధేయత కలిగి ఉండాలని మనం బోధించాలి. Teaching them to obey is not a one day process. ఆ యొక్క మాటలు విని పాటించడానికి కూడా అది చెప్పడం కూడా ఒక్కరోజు జరిగే పని కాదు. Obeying the word of God takes time for people. దేవుని మాట వినడానికి విధేయతను పాటించడానికి ఇది సమయం తీసుకుంటుంది. I have been discipling a person from a country called Pakistan for the past 11 years. పాకిస్తాన్ నుంచి ఒక వ్యక్తి నేను గత 11 సంవత్సరాలుగా ఆయనకు నేను బోధిస్తుంటున్నాను. He is not perfect yet. ఆయన ఇంకను సంపూర్ణంగా కాలేదు. None of us are perfect. మనలో ఉన్న ఎవరు కూడా సంపూర్ణులు కాదు. We all are becoming from one level to another level of holiness. మనం అందరము ఒక దశ నుంచి ఇంకొక దశకి దినదినము ఎదుగుచు పరిశుద్ధతలోకి నడిపించబడుతున్నాము. But it requires us to continue to teach them, continue to encourage them to obey the word of God. మనకు అది అవసరమైంది, అనునిత్యము కొనసాగించాలి. మనం అనునిత్యము కొద్దిగా అది దాన్ని కొనసాగించే విధంగా ఉంటుంది అది. So there are 4 things. 4 విషయాలు ఉన్నాయి. Go, వెళ్ళండి, make disciples, శిష్యులుగా చేయండి, baptize them, వారికి బాప్తిసం ఇవ్వండి, teach them to obey the word of God. వారికి దేవుని మాట వినడం ఏంటో మీరు బోధించండి. Now the question is, who should be doing the work? ఆ పని ఎవరు చేయాలి? ఇప్పుడు ప్రశ్న ఏమైందంటే ఆ పని ఎవరు చేయాలి? Nowadays many people think that Great Commission is only for the missionaries. ఇప్పుడున్న దినాల్లో చాలా మంది అనుకుంటున్నారు ఈ గొప్ప మాట అనేది ఓన్లీ పరిచర్య చేసే సువార్థికులకు మాత్రమే అనుకుంటారు. Great Commission is for the selected pastors and leaders. ఆ యొక్క దేవుడిచ్చిన గొప్ప మాట ఆ పిలుపు అనేది ఓన్లీ ఎన్నుకోబడిన నాయకులకు కానీ ఆ దైవజనులకు మాత్రమే ఆ మాట వర్తిస్తుందని అనుకుంటారు. When Jesus gave this command, ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞ యేసుక్రీస్తు ఇచ్చిన్నాడో he gave it to all the disciples. ప్రతి ఒక్క శిష్యునికి ఆ మాట ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చిన్నాడు. And each one of us are disciples of Jesus Christ. మనము ఇప్పుడు ప్రతి ఒక్కరము ఆయన యొక్క శిష్యులము. So that means Great Commission or the great command of Jesus Christ is for each one of us. ఆ గొప్ప పిలుపు గాని ఆ గొప్ప ఆజ్ఞ గాని అది ప్రతి ఒక్కరికైనా అది నీకు నాకు అందరికి వర్తిస్తుంది. Many times there people think that Great Commission is only applicable when you go out of your country. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఎప్పుడైతే నువ్వు ఆ గొప్ప పిలుపు అనేది ఎప్పుడైతే నువ్వు ఉన్న దేశం నుంచి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే అనుకుంటారు. Great Commission includes evangelism, mission, social work and everything. It's a whole part of discipling people. ఏదంటే ఈ గొప్ప పిలుపు అనేది ఓన్లీ వాక్యం చెప్పడమే కాదు, కొన్ని పనులు మాత్రమే చేయడం, ఇది అన్ని రకాల సేవలను కలిపి చెప్పబడిన మాట. That means each and every one of us have a responsibility in the command of Jesus Christ. దేవుడిచ్చిన ఆజ్ఞలో మనం ప్రతి ఒక్కరం బాధ్యత కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరం బాధ్యత కలిగి మనం దాన్ని చేయాలి. Great Commission is for each one of us. ఆ గొప్ప పిలుపు అనేది అది అందరికైనది, నీకు నాకు. Each one of us have a responsibility. క్రైస్తవులుగా ఉన్న మన అందరికీ అది మన బాధ్యత ఉన్నది. Paul says in 1 Corinthians chapter 19. పౌలు చెప్పి ఉన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 1 కొరింథీయులకు 9వ అధ్యాయంలో. He says it's actually my responsibility. ఆయన చెప్పినాడు ఆయన మాట చెప్పడము నా బాధ్యత ఉన్నదని. And he says, woe to me if I do not preach the gospel. నేను ఎప్పుడైతే ఆ మాటను ఆ పరిచయం నేను చేయలేని పరిస్థితులు ఉంటే, if Paul could say that, it's a very serious thing for all of us. ఏ విధంగా అయితే పౌలు ఆ మాట చెప్పినాడో అది మనకు కూడా చాలా సీరియస్ విషయమై ఉన్నది. Sharing about Christ is a responsibility of each one of us. యేసు క్రీస్తు గురించి చెప్పడము, యేసు క్రీస్తు గురించి పరిచర్య చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అయి ఉన్నది. And the second thing is Paul is also saying that Great Commission is something people are waiting to hear.
పౌలు చెప్తున్నాడు రెండో మాట ఏంటంటే ఆ యొక్క గొప్ప పిలుపు అనేది చాలా ప్రజలు ఆ మాట గురించి ఎదురు చూస్తున్నారని పౌలు సెలవిచ్చున్నాడు. In Romans chapter 10 he says, రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చెప్పినాడు. he says there are people waiting to hear the gospel. అక్కడ రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు మనం చూస్తాము. చాలా జనులు ఆయన మాట నిమిత్తము సువార్త నిమిత్తము ఎదురు చూస్తున్నారు. If no one goes, how can they hear? ఎవరు వెళ్ళనట్లయితే ఏ విధంగా వారు ఆ మాటలు వింటారు? If no one preaches, how can they hear? ఎవరు బోధించనట్లయితే ఎవరు చెప్పనట్లయితే ఎవరు ఆ మాట ఏ విధంగా వారు ఆ మాటలు వింటారు? Friends, I want to tell you this coronavirus has really brought the gospel to a different dynamics. నేను ఒక మాట చెప్తాను. ఈ కరోనా వైరస్ ద్వారా ఆ యొక్క సువార్త అనేది వివిధ విధాలుగా అది ఇప్పుడు పనిచేస్తుంది. In Indonesia we do a lot of training programs. మేము ఇండోనేషియాలో చాలా ట్రైనింగ్ ఇస్తుంటాము, శిక్షణ ఇస్తుంటాము. Whenever we do a training we have about 50 to 70 people come for the training. మేము ఎప్పుడైతే శిక్షణ ప్రారంభిస్తామో అప్పుడు 50 నుంచి 70 మంది వరకు విద్యార్థులు వస్తుంటారు. When we do a pastor's training program or pastor school, about 70-80 people will come. అదేవిధంగా మేము దైవజనులకు శిక్షణ ఇచ్చినప్పుడు కానీ అప్పుడు కూడా వారి సంఖ్య కూడా అంతే ఉంటుంది, 50 నుంచి 70 వరకు. Now we change our program to online programs. మేము చేస్తున్న ఆ యొక్క పనిని ఆ కార్యక్రమాన్ని మేము ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు మేము వెళ్ళి అక్కడ చేసేవాళ్ళం, ఇప్పుడు దాన్ని మేము ఆన్లైన్లో చేస్తున్నాము. Last 1 month 22,000 people attended the training programs. నేను ఒక గడిచిన నెలలో 22,000 మంది ఆ యొక్క కార్యక్రమానికి వారు హాజరైనారు. More than 22,000 people have downloaded the materials. 22,000 మంది కంటే ఎక్కువ మంది ఆ యొక్క మేము ఇచ్చిన ఆ యొక్క పాఠాంశాలను కానీ వాటిని వారు తీసుకున్నారు. And if you really look at the world around, మనం ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టూ తిరిగి చూస్తున్నాం. there are more people asking God, who is the true God? చాలా మంది అడుగుతున్నారు నిజమైన దేవుడు ఎవరని. And many people are coming to know Christ through these times. ఈ సమయంలో చాలా మంది దేవుని వైపు చూస్తున్నారు, దేవుని తెలుసుకుంటున్నారు. So times are changing. సమయము కాలము మారుతుంది. And as Paul said in Romans 10, people are waiting to hear the gospel. ఏ విధంగా అయితే రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో పౌలు చెప్పినాడో సువార్త నిమిత్తం ప్రజలు ఎదురు చూస్తున్నారు అన్నట్లుగా. And Paul also says in Corinthians, 2 Corinthians, that we are entrusted with this responsibility. మనము ఆ 2 కొరింథీయులలో కూడా పౌలు మాట చెప్తున్నాడు, మనము మన బాధ్యత ఉంది ఆ పని చేయడం, నమ్మకంగా ఆ పని చేయడం మన బాధ్యత ఉందని. It is the responsibility of each one of us to share the gospel. మన యొక్క ప్రతి ఒక్కరి మన బాధ్యత ఉంది దేవుని మాటలను చెప్పడము, పరిచర్య చేయడం. Especially in times like this when crises are hitting and people are lost job, people are sick and people are seeking God. You and I have the responsibility to share the gospel. ఇలాంటి సమయంలో, ఇలాంటి కష్ట సమయంలో, ఈ పరిస్థితులు అనానుకూలంగా ఉన్న పరిస్థితులలో దేవుని మాటలు చెప్పడం, దేవుడి గురించి చెప్పడం చాలా అవసరమైంది, అది మన బాధ్యత ఉన్నది. You might ask, how do I do it? మీరు నన్ను అడగచ్చు ఏ విధంగా నేను చేయాలని. I'm just at home. I'm not an extrovert. I'm an introvert. నేను ఇంట్లో ఉంటాను, నేను బయటకు వెళ్ళాను, నేను ఇంట్లో ఎక్కువ లోపలనే గడుపుతానని మీరు అనవచ్చు. Many will say, I don't know how to preach. చాలా మంది చెప్పొచ్చు ఏ విధంగా నేను బోధించాలో నాకు తెలియదని. Many will say, I never went to a Bible school. నేను చాలా మంది చెప్పొచ్చు నేను ఎప్పుడు బైబిల్ అధ్యయనానికి నేను వెళ్ళలేదు. For your information, none of the disciples of Jesus Christ went to Bible school. మీకు ఒక మాట చెప్పాను ఏమంటే యేసు క్రీస్తుతో ఉన్న శిష్యులు కూడా అలాంటి బోధనలు అలాంటి అధ్యాయాలు ఎవరు చేయలేదు. And what they have written, we are doing research on it now. ఆ విధంగా చేయకుండా, శిక్షణ తీసుకోకుండా ఏమైతే రాసి ఉన్నారో దాని మీద ఇప్పుడు మనం పరిశోధన చేస్తున్నాం. And one of the beauty of the Great Commission in Matthew chapter 28. మన యొక్క ఈ యొక్క ఇచ్చిన గొప్ప పిలుపు యొక్క ఒక అందం ఏమిటంటే ఈ 28వ అధ్యాయంలో చూస్తే, after Jesus giving the command of the 4 command to go, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ 4 ఆజ్ఞలు ఇచ్చినాడో, he says all authority is given to me. అప్పుడు ఏమిటంటే సర్వాధికారం నాకు అనుగ్రహింపబడినది. And I will be with you to the end of the earth. నేను ఈ యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. So you don't have to fear whether you have a degree or don't have a degree. మీకు ఒక పట్టా ఉందా అనేది మీరు అలాంటి దాని గురించి మీరు ఆలోచన కలిగి ఉన్నారు, దాని గురించి మీరు భయపడద్దు. For Jesus all that does not really matter. యేసుక్రీస్తుకు అవన్నీ అవసరం లేదు, అవన్నీ ఆయనకు అంత ప్రాముఖ్యం కాదు. All he's interested is whether you are willing to go. ఆయన ఒకటే శ్రద్ధ కలిగి ఉన్నాడు, నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అని. Whether you are willing to make disciples. నువ్వు శిష్యులుగా చేయడానికి ఇష్టపడుతున్నావా లేదా అని. Okay, I want to just share with you 4 practical things. నేను ఒక 4 మనం దినము చేసే ఒక 4 మాటలు మీతో చెప్తాను. One is you must be making a decision to go. మొట్టమొదటిగా నువ్వు నిర్ణయించుకోవాలి, వెళ్ళడానికి నువ్వు నిర్ణయం కలిగి ఉండాలి. The first best thing to do is to pray. Ask God, whom should I share the gospel with?
మొట్టమొదటి మనం చేయవలసిందంటే మన దేవుణ్ణి సన్నిధిలో ప్రార్థించాలా, ఎవరితో నేను మాటలు పంచుకోవాలని మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేసి ఉండాలి. You know, these days we use a lot of messages on WhatsApp. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఈ వాట్సాప్ చూసినప్పుడైతే మనం చాలా మెసేజ్లు సందేశాలు మనం చూస్తుంటున్నాం. 70 to 80% of the messages are just gossiping or all kind of news. దాంట్లో మనం వచ్చిన సందేశాల్లో 70 నుంచి 80% చాలా ఇతరుల గురించి కానీ ఇతర విషయాల గురించి మాట్లాడుకోవడం తప్ప దాంట్లో లేదు సరైనది లేదు. We can use some of this to target one or two people to just encourage them and disciple them on a daily basis. ఇలాంటి మాటలు తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు మనము ఎన్నుకొని వారికి అనునిత్యం ఈ మాటలు చెప్తూ వాళ్ళను ప్రోత్సహిద్దాం, బలపరుద్దాం. And I tell you from my experience, friends, I want to tell you, నా యొక్క అనుభవం నుంచి కొన్ని మాటలు చెప్పనివ్వండి. if you are really serious about making disciples for Jesus Christ, ఎప్పుడైతే నువ్వు నిజముగా శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి యేసు క్రీస్తు నిమిత్తము ఇతరులను శిష్యులు చేయాలని వాటి ఆసక్తి కలిగి ఉంటావో, you pray and God will open the doors for you. నువ్వు ప్రార్థన చేయు, నీకు యేసు క్రీస్తు ద్వారాలు తెరుస్తాడు. And making disciples is not a one day event. మనం శిష్యులుగా చేయడం అనేది ఒక్క దినంలో జరిగే కార్యక్రమము, పని మాత్రం కాదు. Making disciples is not a program you do it and then give a report to your committee. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఒక కార్యక్రమంగా దాన్ని చేసి ఈ విధంగా ఈరోజు చేశాను అని నీ యొక్క పై అధికారులకు ఒక రిపోర్ట్ ఇవ్వడం మాత్రం కాదు. Making disciples is a lifelong process. మనం శిష్యులుగా చేయడం అనేది మన జీవితాంతం కొనసాగే పని ఉన్నది. You walk along with a person. నువ్వు ఆ వ్యక్తితో నువ్వు సమాంతరం నడుస్తుండాలి. Identify the person and keep encouraging them. మీరు ఆ వ్యక్తిని మీరు ఎన్నుకోండి, ఆ వ్యక్తిని అనునిత్యం మీరు సమాంతరంగా నడుస్తుండాలి. Share with them what you learned from the Bible today. నువ్వు ఏదైతే నేర్చుకున్నావో బైబిల్ నుంచి అదే మాటలు అతనితో మీరు పంచుకోండి. Share with them what God has spoken to you in your heart. నీతో దేవుడు ఏ విధంగా మాట్లాడాలో, నీ హృదయంతో దేవుడు ఏ విధంగా మాట్లాడినో ఆ మాటలు అతనితో మీరు పంచుకోండి. Pray with them. ఆయనతో మీరు కలిసి ప్రార్థించండి. Walking with people does not mean is only just spiritual things. మీరు వారితో నడవడం అంటే ఓన్లీ ఆత్మీయంగానే నడవడం అని కాదు. You may have to have a meal with them. వారితో మీరు కూర్చొని తిని భోజనం చేయాలి. You may have to invite them to your house. వారిని మీ యొక్క ఇంటికి ఆహ్వానించాలి. Or you may have to go to their house. నువ్వు లేకుంటే నువ్వు వారి ఇంటికి వెళ్ళాలి. And you may have to just walk along with them when they go through some difficulties in life. అదే విధంగా ఎప్పుడైతే వారు కొన్ని ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు కానీ కొన్ని కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఆ సమయంలో కూడా నువ్వు వారితో నడుస్తూ ఉండాలి. When they have problem with their children or when they have a marital problem, you are supposed to walk with them and encourage them. ఎప్పుడైతే వారు దాంపత్య జీవితంలో మన సమస్యలు ఉన్నప్పుడు కానీ వారి పిల్లలతో మన సమస్యలు ఉన్నప్పుడు అలాంటి సమయంలో కూడా నువ్వు వారితో నడుస్తూ ఉండాలి. That is discipleship. అది శిష్యులుగా చేయడం అంటే. They might not know how to manage their finances. ఎందుకంటే వారికి తెలియకపోవచ్చు వారు ఆర్థికంగా వారికి ఉన్న వనరులను ఏ విధంగా సమకూర్చుకోవాలి. They might be all the time in debts. వారు ప్రతి సమయంలో కూడా వారు రుణస్తులుగా ఉండొచ్చు. You can teach them how to manage the finance. నువ్వు అతనికి చెప్పాలి, బోధించాలి ఏ విధంగా నీ యొక్క ఆర్థిక పరిస్థితిని నువ్వు సరిగా చూసుకోవాలి, ఏ విధంగా ఖర్చు చేయాలని నువ్వు చెప్పొచ్చు. Discipleship is not just very spiritual. ఈ యొక్క శిష్యులుగా చేయడం అంటే ఓన్లీ ఆత్మీయ కోణంలోనే, ఆత్మీయంగానే కాదు, అన్ని విధాలుగా ఇది సంబంధించింది. Discipleship is building the whole person. ఇది ఇప్పుడు శిష్యులుగా చేయడం అంటే ఒక వ్యక్తిని అన్ని విధాలుగా దాన్ని బలపరచడము, ఎదిగింపజేయడం. Making the whole person presentable to God. ఆయనను సంపూర్ణంగా ఒక వ్యక్తిగా సంపూర్ణంగా ఆయన తీర్చిదిద్ది దేవుని ఎదుట పెట్టడం. You don't have to be a theologian for this, brother. నువ్వు అలాంటివి చేయడానికి నువ్వు ఏదో ఒక దైవికమైన జ్ఞానం కలిగి ఉండడం అయితే అవసరం లేదు. And Jesus is asking each and every one of us to be a disciple maker. యేసు క్రీస్తు మనల్ని ఈరోజు అడుగుతున్నాడు, మనలో ప్రతి ఒక్కరిని, నన్ను మనము అట్టి విధంగా మనము యేసు క్రీస్తును ఇతరులను శిష్యులుగా చేయాలని. Are we willing to be a disciple maker? మనము ఉద్దేశం కలిగి ఉన్నామా? మనం ఒక ఉద్దేశం కలిగి ఉన్నామా అలాంటి శిష్యులుగా చేద్దామని? We should never be ashamed of the gospel of Jesus Christ. మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు దేవుని మాటలు చెప్పడానికి. We should be always willing to share, even if it takes some risk. మనం ప్రతిసారి మనం ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. ప్రతి సమయంలో ఎలాంటి ఒక ఆపద ఉన్నప్పటికీ కానీ ఆ మాటలు చెప్పడానికి మనము సిద్ధపడి ఉండాలి. As I mentioned to you, let me again mention this one thing to you. మరి ఒక తరుణం ఒక మాట నన్ను చెప్పనివ్వండి. Discipleship is not a one-day event or a program. శిష్యులుగా చేయడం అనేది ఒక్క రోజులో జరిగే ఒక కార్యక్రమం అయితే అది కాదు. Discipleship is walking along with a new Christian to build them to maturity.
క్రొత్త క్రైస్తవులతో అనునిత్యము నడుస్తూ ఆయన అనునిత్యము వారితో నడుస్తూ వారితో ఉంటూ వాళ్ళను శిష్యులుగా చేయడం. It's a responsibility of each one of us. ఇది మన యొక్క ప్రతి ఒక్కరి బాధ్యత ఉన్నది. It's a command given by Jesus Christ to each one of us. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆజ్ఞ ఉన్నది. ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఉన్నది. I want to finish with this one story. నేను ఒక కథతో నాకు మాటలు ముగించనివ్వండి. There's a great hymn writer, in the hymn book in our Methodist church and other churches, the hymns. There's a great hymn writer called Charles Carroll Luther. ఒక గొప్ప పాటలు రాసే వ్యక్తి ఉన్నాడు. మనం ఈ తమిళ మెథడిస్ట్ చర్చిలో చూసిన పాటలు ఉంటాయి. అతని పేరు చార్లెస్ క్యారల్ లూథర్. Charles Luther Carroll has written more than 25 hymns which you use in our books. ఈ లూథర్ అనే వ్యక్తి 25 కన్నా ఎక్కువ పాటలు అతను రాసి ఉన్నాడు. One of the songs he wrote was a song called Must I Go and Empty Handed? నేను ఖచ్చితంగా వెళ్ళాలి, ఉట్టి చేతులతో నేను వెళ్ళాలి అని. So he actually, when you read the history of the hymn, ఆ యొక్క రాసిన పాట యొక్క చరిత్రను మనం చూసినట్లయితే it says like this. ఆయన ఈ విధంగా చెప్పి ఉన్నాడు. There was a young man who became a Christian. ఒక యవనస్తుడు క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. But then he became very ill, very sick. ఆయన అది ఏ విధంగా క్రైస్తవుడిగా మార్చబడ్డాడో అప్పుడు అతను అనారోగ్యానికి గురైనాడు. So he was at the deathbed. ఆయన ఒక మరణ పడకలో పడి ఉన్నాడు. When the pastor went to see him at his deathbed, ఆయన అయితే మరణ పడకలో ఉన్నప్పుడు ఆ దైవజనుడు అతన్ని చూడడానికి వెళ్ళినప్పుడు this young man said to the pastor, ఆ యొక్క యవనస్తుడు దైవజనుడితో చెప్తున్న మాట ఏమిటంటే, I'm not afraid to die. నేను మరణం గురించి నేను భయపడట్లేదు. But my only concern is when I go and meet Jesus, I'll be going with empty hand. నా ఒక ఆలోచన ఏమిందంటే ఎప్పుడైతే నేను యేసుక్రీస్తుని కలుసుకుంటానో అప్పుడు నేను ఉట్టి చేతులతో ఉంటాను. I have not brought anyone to Christ and disciple them. నేను ఇప్పటి వరకు ఎవరిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించలేను, ఎవరిని శిష్యులుగా చేయలేను. How will I face my Jesus when I meet him? ఏ విధంగా నేను యేసుక్రీస్తుని ఎదుర్కోవాలి అని ఆ ఒక ప్రశ్న, ఆ మాట దైవజనుడితో అతను చెప్తున్నాడు. Inspired by that story, Charles Carroll Luther wrote this song. ఆ యొక్క కథను విన్న తర్వాత ఈ చార్లెస్ క్యారల్ లూథర్ గారు ఈ పాటను రాసి ఉన్నాడు. Friends, I want to ask you a question. స్నేహితులారా, మిమ్మల్ని నన్ను ప్రశ్న అడగనివ్వండి. Do you want to see your Jesus when you go to heaven empty-handed? మీరు యేసుక్రీస్తుని చూడాలనుకున్నారా? మీరు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళినప్పుడు మీరు ఖాళీ చేతులతో వెళ్ళి యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నారా? Or can I tell Jesus, I discipled these hundreds of people? నేను అదే విధంగా మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఎదుర్కొనబోతున్నప్పుడు మీరు చెప్పగలుగుతారా, యేసుక్రీస్తు నేను ఈ 100 మందిని నీ యొక్క శిష్యులుగా చేసినాను. These are the hundreds of people I shared the gospel with. ఈ 100 మందికి నేను నీ యొక్క మాటలు చెప్పి ఉన్నాను అని, నీ సువార్తను ప్రకటించినాను మీరు చెప్పగలుగుతారా? We don't want to go empty-handed. మనమైతే అనుకోము నేనైతే ఖాళీ చేతులతో వెళ్ళాలని. Great Commission is a command of Jesus to every one of us. ఆ గొప్ప పిలుపు అనేది ఒక గొప్ప ఆజ్ఞ ఉన్నది ప్రతి ఒక్కరికి. It is our responsibility to obey. ఇది మన యొక్క బాధ్యత ఉన్నది, దాన్ని మనము పాటించడానికి. Let me encourage you to obey Jesus Christ and his words. ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ఆజ్ఞను మనం శిరస వహిద్దాం. Let's pray. ప్రార్థిద్దాం. Heavenly Father, we want to thank you for this morning. పరలోకమందున్న తండ్రి, యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు. Thank you, Lord, for your word this morning. అయ్యా, మీరు ఇచ్చిన ఉదయకాలపు మాటలను బట్టి మీకు స్తుతులు. Lord, the Great Commission is given to each one of us. అవును తండ్రి, మీరు ఇచ్చిన ఆ గొప్ప పిలుపు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినారు. It is my responsibility and it is our responsibility. అయ్యా, ఇప్పుడు నా బాధ్యత ఉన్నది, మా బాధ్యత ఉన్నది. You are entrusted your gospel to us. అవును తండ్రి, మీరు సువార్తను మీరు మాకు అనుగ్రహించిన విధంగా, Lord, even as we saw this hymn, we don't want to go empty-handed to meet you. అవును తండ్రి, మేము ఆ రాసిన పాటను చూసినప్పుడు కూడా మేము ఖాళీ చేతులతో వెళ్ళాలని అనుకోవట్లేదు. We want to be people who will be bringing hundreds of people along with us to heaven. అవును తండ్రి, మాతో మేము కూడా ఒక 100 మందిని కూడా నాయన పరలోకానికి తీసుకువెళ్ళే విధంగా help us, Lord, to be people who will go and make disciples. అవును తండ్రి, ఏ విధంగా అయితే బయటకు వెళ్ళి వారు నాయన శిష్యులుగా చేస్తున్నారో ఆ విధంగా చేయడానికి మీరు మాకు సహాయం చేయండి. Help us to obey your word. అవును తండ్రి, మీ మాటలు వినడానికి, పాటించడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you.